guys, welcome back to our channel and ఎలా ఉన్నారంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో టుడే టాపిక్ లో వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ లో 40+ మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి, అసలు దీని ఒక స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ సాధించగలం అనే దాన్ని అయితే మీకైతే చూపిస్తాను. మన ఛానల్లో వచ్చేసి ముఖ్యంగా ఆర్పిఎఫ్ కోసం నేనైతే చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాజ్ ఏ ఆస్పిరెంట్గా నేను ఎలా చదువుతున్నాను ఏంటి అనేది కూడా మీతో చెప్తూ ఉంటాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ముఖ్యంగా ఆర్పిఎఫ్కి సంబంధించి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్, అర్థమెటిక్ వచ్చేసరికి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్క్స్కి అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఏ విధంగా స్కోర్ చేస్తే మనం అసలు భయపడకుండా కాంపిటీషన్లో ముందు ఉండగలము అంటే మనకి రీజనింగ్లో వచ్చేసరికి 30+ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అండ్ అర్థమెటిక్లో వచ్చేసరికి 30+ మార్క్స్ స్కోర్ చేయగలగాలి. జనరల్ అవేర్నెస్లో 40 మార్క్స్ స్కోర్ చేయాలి. ఇప్పుడు ఎంత అయినాయి మనకి 30 + 30 60 + 40 100+ అనమాట. మన రా స్కోర్ అనమాట. ఇది 100+ మార్క్స్ అంటే ఇది మన రా స్కోర్. రా స్కోర్ అంటే ఏంటి, మీరు ఎటువంటి తప్పులు లేకోకుండా పెట్టిన దాన్ని మనం రా స్కోర్ అని పిలుస్తాం అనమాట. అండ్ ఈ రా స్కోర్కి కనుక మనకి నార్మలైజేషన్ కనుక యాడ్ అయితే మనకి 10 to 15 మార్క్స్ అయితే కలుస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ అయితే కలవచ్చు, నేనైతే అప్రాక్సిమేట్గా చెప్పాను. సో ఈ యొక్క రా స్కోర్కి అంటే ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మనం మొత్తం కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి పెట్టినట్లయితే 100+ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే సో మనకి రా స్కోర్ అనేది 100 వచ్చినట్లయితే నార్మలైజేషన్లో 10 to 15 మార్క్స్ అయితే స్కోర్ చేస్తాం. సో అప్పుడు ఎంత వస్తాయి అట్లా లేదనుకున్నా సరే మనకి 115 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాంటి స్కోర్ కనుక మనం స్కోర్ చేయగలిగినట్లయితే దీన్ని మనం సేఫ్ స్కోర్ అంటనమాట. సో ఎప్పుడు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు, మనకి కట్ ఆఫ్ ఎంత వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. సో ఎలాగైనా సరే అందరూ ఎవరో తక్కువ ఉంటారు కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు రైల్వేలో. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కొంచెం ఎవరికైనా సరే కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎక్కడి నుంచి ఇస్తాడో ఏంటో తెలియదు కాబట్టి. సో దానికోసం అనేది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రత్యేకంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎలా ఉండాలి అనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ పైన నన్ను అడగచ్చు, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మనకి 2018కి సంబంధించి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తే 2019లో మనకి ఎగ్జామ్ అయితే జరిగింది కదా. సో దాన్ని ఏ బోర్డు కండక్ట్ చేసిందంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డే కండక్ట్ చేసిందంట. రైల్వే వాళ్ళే కండక్ట్ చేశారు ఎగ్జామ్స్ అనేవి. సో రైల్వే వాళ్ళు ఇచ్చే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా అయితే ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. అండ్ డైరెక్ట్గా దిగిపోయాయి క్వశ్చన్స్. మనం ఏమైతే చదువుకుంటామో బుక్స్లో ఆ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వచ్చేసాయి అనమాట. సో ఎక్కడో ఒకటి మిస్లీనియస్ అయితే వచ్చేసాయి. ఇంకా మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్కి సంబంధించి చాలా చాలా ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్స్ అయితే వచ్చాయన్నమాట 2019కి సంబంధించి. ఎలా ఉంటాయంటే ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఎలాగైతే ఉందో మిగతా అన్ని షిఫ్ట్లు అంటే దగ్గరగా కానిస్టేబుల్ వచ్చేసరికి 40+ షిఫ్ట్స్ అయితే జరిగాయి. అండ్ ఎస్ఐకి సంబంధించి మనకి 20+ షిఫ్ట్స్ అయితే జరిగాయి. ఈ అన్ని షిఫ్ట్లో కూడా ఎస్ఐకి ఫస్ట్ డే షిఫ్ట్ ఎలా వచ్చిందో మిగతా అన్ని షిఫ్ట్ కూడా అలాగే వచ్చాయన్నమాట. కానిస్టేబుల్కి కూడా అంతే, ఫస్ట్ డే షిఫ్ట్ ఎలాగైతే వచ్చిందో మిగతా అన్ని షిఫ్ట్ల పేపర్లో కూడా అలాగే వచ్చేసాయి అనమాట. సేమ్ క్వశ్చన్స్, న్యూమర్స్ మారాయేమో అంతే. సో ఈ విధంగా ఇంత ఈజీగా అయితే ఉందన్నమాట. అందుకే అంత మనకి దగ్గరగా కట్ ఆఫ్ అనేది 120 దాకా వెళ్ళిందనమాట. సో ఈ ఇయర్ పరిస్థితి ఏంటి, మనకి 2024 పరిస్థితి ఏంటి అంటే 2024 ఆర్ఆర్బి కండక్ట్ చేయటం లేదు. సో ఎవరు తీసుకుంటున్నారంటే మనకి టీసీఎస్ అనేది మనకి పేపర్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అంత ఈజీగా అయితే ఇవ్వడనమాట. చాలా చాలా టఫ్గా అయితే ఇస్తాడు. చాలామందిని అయితే మనకి CBT 1లోనే జల్లెడ పట్టేస్తాడనమాట. సో 1:10 రేషియోలో తీస్తాడు కాబట్టి చాలా టఫ్గా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టీసీఎస్ పేపర్ ఎలా ఉంటుందంటే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేసే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మనకి టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి అర్థమెటిక్, రీజనింగ్ లేకపోతే జనరల్ అవేర్నెస్ పేపర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనే దానికి మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సీజీఎల్ కానీ ఆ యొక్క పేపర్ అనేది చెక్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని. దాన్ని బట్టి టీసీఎస్ ఇచ్చే పేపర్ టఫ్నెస్ లెవెల్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో అంత ఈజీగా అయితే ఇవ్వడు పేపరు.
మీరు ఇంత హెవీ కాంపిటీషన్ తట్టుకొని టీసీఎస్ ఇచ్చే పేపర్ని రాసి గెటిన్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇదైతే మిమ్మల్ని భయపెట్టడానికి అయితే చేయడం లేదు. సో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండేది అనే దానికి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఎంత టఫ్గా ఇచ్చినా సరే మనకి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి కాబట్టి నేను ఆల్రెడీ ఏ టాపిక్స్లో అంటే హిస్టరీలో ఏ సిలబస్లో ఏ టాపిక్స్ చదవాలి అనే దాన్ని డీటెయిల్గా మీకైతే ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీకి సంబంధించి 7 మార్క్స్ దగ్గరగా మనకి వస్తాయన్నమాట, డెఫినెట్గా వస్తాయండి. సో హిస్టరీ నుంచి ఏ టాపిక్స్ మనకి కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడర్న్ హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఆ తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ. మీకు ఇంకా టైం ఉంటే కనుక ఏన్షియంట్ హిస్టరీ చదవండి, లేదంటే వదిలేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్ ఇవ్వండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇవ్వండి. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వల్ల మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి అని అర్థమవుతుంది. అండ్ ఇంకా ఏ బోర్డు ఇచ్చినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇస్తుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల అట్లీస్ట్ మనం ఎలిమినేషన్ ద్వారా అయినా సరే కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్లు అనమాట. సో ఇప్పుడు ఏ ఏజెన్సీ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఆ ఏజెన్సీలోని మాక్ టెస్ట్లు అనేవి తయారు చేస్తారు కాబట్టి సో మాక్ టెస్ట్లు అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి అంటే మనకి లూసెంట్ బుక్ అయితే తీసుకోండి, హిస్టరీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ నుంచి కూడా మనకి 7 మార్క్స్ అయితే వస్తాయి. మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలంటే రివర్ సిస్టము, మౌంటైన్స్, క్రాప్స్ అంటే పంటల గురించి, భూమి గురించి, సోలార్ సిస్టమ్ గురించి అంటే సూర్యవంశం గురించే. సో సోలార్ సిస్టమ్ గురించి అయితే ఫోకస్ చేయాలి. సో తర్వాత ఇవన్నీ కూడా టాపిక్స్ ఎక్కడ కవర్ అయితే అంటే లూసెంట్ బుక్లో కవర్ అయితే మాక్ టెస్ట్లు ఇవ్వండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటీ అనమాట. పాలిటీ నుంచి 8 మార్క్స్ అయితే వస్తాయి. సో పాలిటీలో ఏం చూసుకోవాలంటే అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్, తర్వాత మాక్ టెస్ట్లు ఇవ్వండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మనకి లూసెంట్ బుక్లో దొరుకుతాయి. సో మాక్ టెస్ట్లు ఇవ్వండి, తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తూ ఉండండి. మ్యారథాన్ సెషన్స్ అయితే వినండి. సో తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ. సో మ్యారథాన్ సెషన్స్ అంటే ఒక 4-5 గంటల పాటు చెప్తూనే ఉంటారు కదా క్లాసెస్. వాటిలో చూడటం వల్ల కూడా మీరు ఎలిమినేషన్ ద్వారా మనకి రేపు ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తారు కాబట్టి క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అనమాట. జనరల్ సైన్స్ నుంచి మనకి 7 మార్క్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఏం చదవాలి మెయిన్గా అనేది చాలామందికి చాలా డౌట్ అనమాట. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ బయాలజీ కానీ, జువాలజీ కానీ ఇవన్నీ టాపిక్స్ సంబంధించి ఫస్ట్ అయితే 9th 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ అయితే కంప్లీట్ చేయండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే మనకి ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ బుక్ని. అండ్ తర్వాత లూసెంట్ సైన్స్ని అయితే తీసుకోండి. లూసెంట్ సైన్స్ని తీసుకొని మీకు ఏ టాపిక్స్ అయితే మిస్ అయ్యా అయితే కవర్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మాక్ టెస్ట్లు ఇవ్వండి. సో మ్యారథాన్ సెషన్స్ అయితే కంపల్సరీగా వినాలన్నమాట జనరల్ సైన్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో దేంట్లో ఎక్కడి నుంచి వస్తాయి కరెంట్ అఫైర్స్ అంటే మనకి స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, వెన్యూస్ అండ్ లాస్ట్ 6 month కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అండ్ వాటికి సంబంధించి రిలేటెడ్ జీకే కూడా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ జపాన్ మనకి వార్తల్లో నిలిచింది అనుకోండి. సో జపాన్ ఎక్కడ ఉంది, ఏ ఏషియన్ కంట్రీయా లేకపోతే యూరప్ కంట్రీయా ఇలాగనమాట. సో దాని యొక్క క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి. సో ఈ విధంగా అయితే దాని యొక్క రిలేటెడ్ టాపిక్స్ కూడా చూసుకున్నట్లయితే ఇవే మనకి ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 to 6 అనమాట. ఎక్కడి నుంచి అంటే జీకే నుంచి. సో జీకే నుంచి చాలా పెద్ద టాపిక్ అనమాట. నేను కొన్ని టాపిక్స్ అయితే మీకు ఎగ్జాంపుల్ కోసం రాశాను. క్యాపిటల్స్, కరెన్సీ, వరల్డ్ బుక్స్ అండ్ ఆథర్స్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ విధంగా అనమాట. అంటే ఫెస్టివల్స్ కానీ, డాన్స్ ఫామ్స్ కానీ ఈ విధంగా. సో జీకే నుంచి మనకి 5 to 6 మార్క్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను ఈ టాపిక్స్ అన్నింటి మీద కూడా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవన్నీ కూడా ఒకసారి అయితే ఒక చోట అయితే రాసుకోండి. నేను తెలుగు మీడియం కావాలని చాలా కామెంట్స్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ చేసిన వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోండి. నిజంగా మీకు ఆర్పిఎఫ్ కొట్టాలి అనే తపన మీలో ఉంటే సో ఈ విధంగా పొద్దుగూకులు నాకైతే తెలుగులో సిలబస్ పెట్టండి అయితే అడగరు. నేను తెలుగులో సిలబస్ పెట్టరండి బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. సో మీరందరూ కూడా ఏం చేస్తారంటే నేను రాసిన యొక్క టాపిక్స్ని గూగుల్ చేసి వాటన్నింటినీ కూడా తెలుగులో ఒక చోట అయితే రాసుకోండి. ఈ విధంగా చిన్న చాకరీ కూడా చేయలేని వాళ్ళు రేపు ఆర్పిఎఫ్ కొట్టడం అనేది అంత సింపుల్ అయితే కాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 2018-19 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే డెఫినెట్గా అయితే ఇవ్వండి, అసలు మిస్ చేయొద్దు. మీకు ఎక్కడ వీటిలో చదువుతున్నప్పుడు ఎక్కడ ఏ టాపిక్ మిస్ అయినా సరే మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో అయితే
లేకపోతే మాక్ టెస్ట్లో కానీ కవర్ అయిపోతాయి. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని అయితే అస్సలు మిస్ అయితే చేయొద్దు. ఈ విధంగా చదివి చూడండి. సో మొత్తం చదివిన తర్వాత మాక్ టెస్ట్లు అయితే ఇవ్వండి, ముందే ఇవ్వకండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పడిపోతాయి. ముందే ఇవ్వటం వల్ల అసలు మాక్ టెస్ట్లో ఏమి ఇస్తున్నాం ఏంటి అసలు ఒక క్వశ్చన్ కూడా తెలిసినవి అయితే ఉండవు అనమాట మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఒక 30+ మాక్ టెస్ట్లు అనేవి ఇస్తే మీ యొక్క ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇదనమాట వీడియో. ఈ విధంగా చూసినట్లయితే డెఫినెట్గా 40+ స్కోర్ అయితే సాధించవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.